హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఆలు 65 ఎలా చేసుకోవాలో చూద్దాం. మేమైతే అర కేజీ ఆలు తీసుకున్నాము. వాటిని సగానికి కట్ చేసి బాయిల్ చేసుకున్నాము. 60% బాయిల్ అయితే సరిపోద్ది. తర్వాత వాటిని పీల్ తీసి ఇలా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసాము. నెక్స్ట్ వీటికి కోటింగ్ ఇవ్వాలి కదా! దానికోసం 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లేవర్, అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి 2 కలిపేసుకున్నాను. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. వీటిని ఒకసారి కలిపేసి బాగా తర్వాత కొంచెం వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ మీరు కొద్ది కొద్దిగానే యాడ్ చేసుకోవాలి. ఒకేసారి పోసారనుకోండి పిండి పలసనైపోద్ది. ఇప్పుడు బంగాళదుంపకి కోటింగ్ అనేది సరిగ్గా ఉండదు. అందుకని ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా ఉండలు లేకుండా కలుపుకోండి. చూసారా? పిండి ఇలాగుండాలి. మరీ పలచగా కాదు, అలాగని గట్టిగాను కాదు. మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు ముక్కలున్నాయి కదా! అవి తీసుకొని కొద్ది కొద్దిగా పిండిలో వేసుకోండి. ఇలా కొద్ది కొద్దిగా ఏసుకోండి. ఇలా ముక్కలన్నీ ఏసేసుకొని, ఈ ముక్కలు స్మాష్ అయిపోకుండా చక్కగా జాగ్రత్తగా కలపండి. ఈ పిండి ముక్కలన్నిట్లికి బాగా పట్టేలాగా కలుపుకోండి. చూసారుగా? ఇదిగోండి ఇలాగ ముక్కలన్నిట్లికి బాగా పట్టేలా కలుపుకోండి. ఆ తర్వాత ఒక మూకుడులో ఆయిల్ పోసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఈ ముక్కలు కొద్దిగా వేసుకోండి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. మొత్తం అంతా ఒకేసారి వేసారనుకోండి అది అచ్చులాగా అయిపోద్ది. ఇలా ఒక్కొక్కటి ఏసుకున్నామంటే చక్కగా చూడడానికి కూడా బావుంటది. ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత అలా ఫ్రై పైన అలా కదుపుతా ఉండాలి. అప్పుడేంటంటే కింద అంటుకోకుండా ఉంటది. వేసిన ఎమ్మటే కాదు. ఒక 2, 3 మినిట్స్ అయిన తర్వాత అప్పుడు కలపండి. మీరేసిన ఎమ్మటే కలిపారనుకోండి, ఆ పిండి మొత్తం గరిటెకి అంటుకుపోద్ది. ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటా ఉండండి. మనం అలా కదుపుతున్నప్పుడు క్రంచ్ సౌండ్ అయితే వస్తది. అప్పుడు మనం ఇంక తీసేసుకోవచ్చు. ఇలా ఒక జల్లి గరిటె తీసుకొని దానిలోకి తీసుకోండి. మాకైతే 8-9 మినిట్స్ పట్టింది. అలాగే రెండో వాయి కూడా ఏసేసుకున్నాం. ఈ ముక్కలన్నీ ఒకేసారి ఏసామనుకోండి, అతుక్కుపోయి మనం గరిటెతో కదిపేటప్పుడు స్మాష్ అయిపోద్ది. అందుకని మేము 2 వాయిల కింద వేస్తున్నాం. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి గరిటెతో ఇలా కలుపుకుంటున్నాము. ఇవి కూడా వేగిపోయినియి. 8 మినిట్స్ పట్టింది ఈ వాయి కూడా వేగడానికి. వీటిలిని కూడా ఒక గరిటెలోకి తీసేసుకుందాము. ఇలా ఇవి మొత్తం తీసేయండి. మీరివి కుక్ చేసినంత సేపు మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచండి. నేను దీనిలో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయలా. అందుకనే కలర్ అలా ఉంది. మీకు హోటల్ స్టైల్ కావాలంటే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా ప తర్వాత గార్నిష్ కోసం పచ్చిమిర్చి, ఒక నిమిషం తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాం. వేగిన తర్వాత తీసేసి మనం ఏ ప్లేట్‌లో అయితే ఆలు 65 ఏసుకున్నామో దాని మీద ఏసుకోవటమే. చూసారా? ఎంత సాఫ్ట్‌గా ఉందో? పైనేమో కోటింగ్ క్రిస్పీగా ఉంది. అలాగే లోపల ఆలు చక్కగా సాఫ్ట్‌గా ఉందనమాట. ఈ 65ని ఎప్పుడైనా సాంబారులోకి గాని, అలాగే పప్పు వండుకున్నప్పుడు గాని ఈజీగా 20-25 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో ఫుల్‌గా చూసినోళ్ళు నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో
మీకు నోటిఫికేషన్‌గా వస్తుంది. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి.